ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు ధర్మరాజుకు ఎన్నో ధర్మ ప్రబోధనలను వివరిస్తూ అందులో భాగంగా పతివ్రతల యొక్క మాహాత్మ్యాన్ని తెలుపుతూ ఉన్నారు. అందుకోసం ఒక ఆఖ్యానాన్ని కూడా ప్రారంభించి కౌశికుడనే బ్రాహ్మణుడు ఉత్తమమైనటువంటి విధానంతో తపస్సుని చేశాడు. ఒకసారి తన పైన రెట్టెవేసినటువంటి ఒక కొంగను చూశాడు. ఆ కొంగ అలాగే మరణించింది. అయ్యో, నా వలన మరణించింది అని కాస్త బాధపడ్డాడు. కానీ భిక్షాటన కోసం వెళ్ళి ఒక పతివ్రత ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ పతివ్రత రావడంలో తనకు భిక్ష వేయడంలో కాస్త ఆలస్యమైన వెంటనే కోపంగా తన వైపు కూడా తీక్ష్ణంగా చూశాడు. అందుకు ఆ పతివ్రత కూడా కాస్త నిష్ఠురంగానే మాట్లాడుతుంది. ఏమయ్యా, ఇంత తపస్సు చేశావు, ఇన్ని వేదాలను చదివావు, కానీ ఈ విధంగా నీవు ఉండవచ్చా? నేనైతే ఏదో కావాలని చేయలేదు, కానీ నాకు పతియే పరదైవము. అందుకోసం పతి శుశ్రూషలో ఉండి నిన్ను నేను గమనించలేదు, కాబట్టి నన్ను క్షమించమని తను అడుగుతూ అతనికి ఎన్నో ధర్మ సూక్ష్మాలను తెలుపుతోంది. ఆవిడ చెబుతోంది, యక్రోధమోహే త్యజతి తం దేవా బ్రాహ్మణం విదుః యో వదేదిహ సత్యాని గురుం సంతోషయేత చ హింసితశ్చన హింసేత తం దేవా బ్రాహ్మణం విదుః. నీవు బ్రహ్మజ్ఞానివి నేను అనుకుంటూ ఉన్నాను, కానీ బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుని యొక్క లక్షణం ఏమిటో తెలుసా? యక్రోధమోహే త్యజతి. ఎవరైతే క్రోధాన్ని మోహాన్ని ఎప్పుడు కూడా త్యజించి ఉంటారో అటువంటి వారినే బ్రాహ్మణులని అంటూ ఉంటారు. అలాగే ఎవరైతే సత్యాన్ని పలుకుతూ ఉంటారో, తనకన్నా పెద్దవారిని ఎప్పుడూ కూడా సంతోషపెడుతూ ఉంటారో, తనను హింసించినా కూడా వారిని హింసించకుండా ఉంటారో వారినే బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణ అని పిలుస్తారయ్యా. కానీ నీవేం చేస్తున్నావు? నీపైన రెట్టె వేసిందనే కోపంతో ఆ ప్రాణిని, క్షుల్లకంగా ఉండేటువంటి ఆ ప్రాణిని నీవు సంహరించావు కదా. ఇదంతా కూడా ఎలా తోచుతుంది అంటే పిచ్చుక పైన బ్రహ్మాస్త్రం వదిలినట్టుగా. నీవు ఎంత గొప్ప తపస్సు చేశావు, కానీ ఆ తపస్సు యొక్క ఫలితంగా పరులను హింసిస్తూ ఉన్నావు కదా. ఇది సరి అయినదేనా అని తను కఠోరంగా ప్రశ్నిస్తుంది. జితేంద్రియో ధర్మపరః స్వాధ్యాయ నిరతః శుచిః కామక్రోధో వశో యస్య తం దేవా బ్రాహ్మణం విదుః. ఓ కౌశిక బ్రాహ్మణ, ఎవరైతే తన ఇంద్రియాలను నిగ్రహించుకుని ఉంటాడో, అనగా తన ఇంద్రియాలపైన జయాన్ని పొంది ఉంటాడో. ఇంద్రియాలపైన జయాన్ని పొందడం అనేది చాలా కఠినమైనటువంటి విషయం. ఎంతో సాధన చేస్తే కానీ, అలాగే విషయాల పట్ల వైరాగ్యం ఉంటే కానీ ఆ ఇంద్రియ జయం అనేది కుదరదు. ఆ విధంగా ఇంద్రియ జయాన్ని పొందినవాడై ధర్మపరుడై ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో తను ప్రవృత్తిని పొందినవాడై స్వాధ్యాయ నిరత శుచిః, ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్నే గొప్ప తపస్సుగా చేసుకునేవాడు. అలాగే శుచిః, బహిరంత శౌచాలను పొందినవాడు, కామక్రోధాలను వశం చేసుకున్నవాడు. ఇటువంటి వారినే బ్రాహ్మణుడు అంటారు. యస్య చాత్మసమోలోకో ధర్మజ్ఞస్య మనస్వినః సర్వధర్మేషు చరతః తం దేవా బ్రాహ్మణం విదుః యోధ్యాపయే దధీయేత యజేతవా యాజయీతవా. ఎవరైతే తనలాగే పరులను చూస్తారో, అనగా తనపైన తనకు అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఇది సామాన్యంగా అందరికీ ఉండే భావనయే. అనగా తన పుత్రులనైనా లేకపోతే తన భార్యనైనా ఈ విధంగా అందరిపైన వ్యామోహం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కానీ తనకన్నా తనను ఎంతైతే ప్రేమిస్తాడో అంతగా ఎవరిని ప్రేమించడు సామాన్యంగా జీవుడు. కానీ కొందరు జ్ఞానులు ఉంటారు, వారు తమకన్నా పరమాత్మనే గొప్పగా భావిస్తూ పరమాత్మపైనే అధికమైనటువంటి ప్రేమను పొంది ఉంటారు. దాన్నే భక్తి భావన అంటారు. ఆ విధంగా యస్య చాత్మసమోలోకః, మొత్తం ప్రపంచాన్ని కూడా ఈ సమస్త ప్రాణికోటిని కూడా తనలాగే చూసుకునేవారు.
ధర్మాన్ని తెలిసినవాడు, అందరిపైన మంచి మనస్సును పొందినవాడై, సర్వధర్మేషు చ రతః, సర్వధర్మాల్లో రతిని పొంది అంటే అన్ని ధర్మాలు తెలుసుకుని ఉండాలి. కానీ ఏ ధర్మం గొప్పది అని అనగా మన సనాతన ధర్మం పైన దానిపైన ఇదే గొప్పదనే భావన కలిగి ఉన్నవాడే అటువంటి వారినే బ్రాహ్మణుడు అంటారు. అలాగే బ్రాహ్మణుల యొక్క షట్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆ సాధ్వీమణి చెబుతూ ఉంది. యో అధ్యాపేత అధీత, ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఎవరైతే అధ్యయనం చేయిస్తారో అనగా పాఠం చెబుతారో, ఎవరైతే యజ్ఞాన్ని చేయిస్తారో, ఎవరైతే యజ్ఞాన్ని చేస్తారో వారినే బ్రాహ్మణులు అంటారు. దద్యాద్వాపి యథాశక్తి తం దేవా బ్రాహ్మణం విదుః బ్రహ్మచారి వదాన్యోయో అప్యధీయా ద్విజపుంగవః. అలాగే తను దానం ఇవ్వాలి, మరొకరి చేత మంచి దానాలను కూడా తను పొందాలి. అంటే దానాల్లో రెండు రకాలు, కొన్ని ఇష్టదానాలు, మరికొన్ని అనిష్టదానాలు అని అంటారు. అనిష్టదానాలు అంటే వారు తమ యొక్క ప్రగల్భాలను చూపించుకోవడం కోసమో, లేకపోతే తమ దగ్గర ఇంత సంపదలు ఉన్నాయి, లేకపోతే ఆడంబరం కోసం దానము, లేకపోతే అన్యాయంగా ఆర్జించినటువంటి వస్తువుని దానంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా అనిష్టదానాలు అంటారు. తద్వారా మన పాపం అనేది అనగా తీసుకున్న వారి పాపం పెరిగిపోతుంది, వారి పుణ్యం కరిగిపోతుంది. కానీ ఎవరైతే ఇస్తాడో వారి పుణ్యం పెరిగిపోతుంది, పాపం తరిగిపోతుంది. అటువంటి దానాలను స్వీకరించకూడదు. తను మంచి దానాలను స్వీకరించాలి. అలాగే తను కూడా తన శక్తినుసారంగా ఉత్తములకి దానం చేయాలి. బ్రహ్మచారిగా అనగా బ్రహ్మచర్యాన్ని తను ఆచరిస్తూ, అలాగే మౌనంగా ఉండాలి అనగా అధికంగా భాషణ చేయకూడదు. అటువంటి వారినే ద్విజపుంగవుడని అంటారు. స్వాధ్యాయవాన్ అమత్తో వై తం దేవా బ్రాహ్మణం విదుః. అలాగే ఎప్పుడు కూడా స్వాధ్యాయం చేస్తూ అమత్తః, ఎప్పుడు కూడా మదాన్ని పొంది ఉండకూడదు. అంటే తను ఎన్నో గ్రంథాలను చదివాను, ఈ గ్రంథాల యొక్క జ్ఞానం నాకుందనే మదాన్ని పొంది ఉండకుండా తను ఎంత చదివినా కూడా నాకు తెలిసినది కొంతయే అనే భావన కలిగి ఉండాలి. పూర్వం కూడా మనం భరద్వాజ మహర్షి యొక్క వృత్తాంతంలో చదువుతాం. భరద్వాజ మహర్షి గారు దాదాపుగా 400 సంవత్సరాలు వారు వేదాలను అధ్యయనం చేస్తారు. అధ్యయనం చేసిన తర్వాత వారు చెబుతారు ప్రపంచానికి, నేను 400 సంవత్సరాల వరకు వేదాన్ని చదివినా కూడా నేను చదివినది ఎంతో తెలుసా? అదిగో అంత పెద్ద పర్వతం ముందు చిన్న మన ముష్టిలో మట్టిని తీసుకుంటే ఎంతైతే ఉంటుందో ఉన్నటువంటి వేదాలు పర్వత రూపాలు, పర్వత ప్రాయాలు. కానీ నాకు తెలిసినది ముష్టి మాత్రమే, ఎందుకంటే నాకు ఇంతే తెలుసుకునే జ్ఞానం ఉంది కాబట్టి నేను ఇంతే అధ్యయనం చేశాను అని వారు చెబుతారు. ఆ విధంగా ఎంత చదివినా కూడా అణిగి మణిగి ఉండటం అనే వారినే, ఆ భావన కలిగిన వారినే బ్రాహ్మణుడు అంటారు. అలాగే ఎవరైతే బ్రాహ్మణుడుగా ఉంటారో వారి యొక్క మరొక లక్షణం ఏమిటంటే, బ్రాహ్మణానాంతు కుశలం తదేషాం పరికీర్తయే. తన ఎదురుగా ఎవరైనా వస్తే వారి కుశలాన్ని అడగాలి, మీరు బాగున్నారా అని అడగడం. అలాగే మీ యొక్క సాధనలు, పాఠ ప్రవచనాదులు చక్కగా సాగుతున్నాయా, మీరు యజ్ఞయాగాదులు చక్కగా చేస్తున్నారా, వాటిలో మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు కదా, ఈ విధంగా కుశల ప్రశ్నలను అడిగేవారు కూడా బ్రాహ్మణులే. సత్యం తథా వ్యాహరతాం నానృతే రమతే మనః ధర్మంతు బ్రాహ్మణస్యాహు స్వాధ్యాయం దమమార్జవం. ఎప్పుడు కూడా సత్యాన్ని పలికేవారు, కానీ నానృతే రమతే మనః. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పవలసి వస్తుంది, కానీ అబద్ధం చెప్పాలి అని అనుకోవడం మాత్రమే కాదు, అబద్ధాలను చెప్పరు. అబద్ధాలను చెప్పకపోవడం మాత్రమే కాదు, అబద్ధాలని చెప్పాలని అనుకోరు కూడా. అటువంటి వారిని, అంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే, అబద్ధం చెప్పేద్దామా అని మనం ఈ కాలంలో భాషను అంటూ ఉంటాం, టెంప్ట్ అని అంటూ ఉంటాం. ఆ విధంగా మనం కాస్త పక్కకు దారి తప్పే అవకాశం ఉంటుంది. కానీ అటువంటి సందర్భంలో కూడా ఆ ఆలోచనే రాకుండా ఉండాలి అటువంటి వారు. అలాగే బ్రాహ్మణుని యొక్క గొప్ప ధర్మం ఏమిటో తెలుసా ఓ కౌశిక బ్రాహ్మణ? స్వాధ్యాయం. ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేస్తూ, దమం, ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడి, ఆర్జవం, మృదువైనటువంటి స్వభావం, నేరుగా ఉండేటువంటి స్వభావం, న్యాయబద్ధంగా ఉండేటువంటి స్వభావం, వీటినే బ్రాహ్మణుని యొక్క లక్షణం అంటారు. ఇంద్రియాణం నిగ్రహం చ శాశ్వతం ద్విజసత్తమ
సత్యార్ణవే ధర్మమాహు పరం ధర్మ విదోచనాః. ఓ ద్విజశ్రేష్ఠ, ఓ కౌశిక బ్రాహ్మణ, స్వాధ్యాయము, మనోనిగ్రహము, సరళంగా ఉండటము, ఇంద్రియ నిగ్రహము, వీటినే బ్రాహ్మణుల యొక్క ధర్మాలని, బ్రాహ్మణుల యొక్క లక్షణాలని ధర్మవేత్తలు చెబుతారు. ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేస్తూ ఉండాలి, మనస్సును నిగ్రహించాలి, సరళంగా ఉండాలి. ఆర్జవం, సరళంగా ఉండటం అనేది చాలా గొప్పదైనటువంటి లక్షణం. అంటే తనకు ఎన్నో వేదాలు తెలుసు అని పెద్ద పెద్ద శాలువాలు, పెద్ద పెద్ద అంచుతో కూడినటువంటి పంచలు కప్పుకున్నప్పటికీ కూడా లోపల ఏమీ జ్ఞానం లేకపోవడం, మొత్తం కూడా డొల్లంగా ఉండటం, అది బ్రాహ్మణుని యొక్క లక్షణం కాదు. సరళంగా ఉండాలి. తనకెన్నో వేదాదులు తెలిసినప్పటికీ కూడా సామాన్యులు ఎలాగైతే ఉంటారో ఆ విధంగా ఉండాలి. ఇంద్రియ నిగ్రహాన్ని పొంది ఉండాలి. దుర్జ్ఞేయ శాశ్వతో ధర్మ సచ సత్యే ప్రతిష్ఠిత శృతి ప్రమాణో ధర్మ స్యాత్ ఇది వృద్ధానుశాసనం. ధర్మజ్ఞులు చెబుతారయ్యా కొన్ని విషయాలు. సత్యము, సరళత, ఈ రెండూ కూడా సర్వోత్తమైనటువంటి ధర్మాలుగా చెబుతూ ఉంటారు. సనాతన ధర్మస్వరూపాన్ని చక్కగా తెలుసుకోవడం అనేది అత్యంత కఠినమైనటువంటి విషయం. అసలు మనం ఎన్నో వేదాలను చదువుతాం, ఎన్నో శాస్త్రాలను చదువుతాం, కానీ మూలభూతమైనటువంటి జ్ఞానాన్ని మాత్రం పొంది ఉండము. అందుకోసమే మనకు శ్లోకాల్లో, మహాభారతాదులో చెబుతారు, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిషు పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరోపకారం చేయండి, తద్వారా మీరు పుణ్యాన్ని పొందవచ్చు. పర అపకారాన్ని చేయొద్దండి, తద్వారా మీరు పాపాన్ని పొందుతారు అని. ఈ రెండు విషయాలను వదిలేసి మనం దేనివైపో పరిగెత్తుతూ ఉంటాం. అందుకోసమే చెబుతారు, సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం అనేది చాలా కఠినమైనటువంటి విషయము. కానీ ఒక రహస్యం ఏమిటో చెప్పనా? అది సనాతన ధర్మము అనగా సత్యము. సనాతన ధర్మాన్నే సత్యమని ఇక్కడ ఆవిడ చెబుతుంది. వాటిలోనే అన్ని ధర్మాలు కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి. వేద ప్రమాణం కలిగినదే ధర్మం. ఇది పెద్దల యొక్క అనుశాసనం. పెద్దలందరూ కూడా చెప్పారు, వేదోఖిలో వై ధర్మమూలం. ధర్మానికి మూలంగా ఉండేది వేదమే. బహుదా దృశ్యతే ధర్మ సూక్ష్మ ఏవ ద్విజోత్తమ భవానపి చ ధర్మజ్ఞః స్వాధ్యాయ నిరతశుచి. ఓ బ్రాహ్మణ, నీకో విషయం తెలుసా? ధర్మం అనేది పలు రకాలుగా మనకు కనబడుతూ ఉంటుంది, కానీ వాటి యొక్క గమ్యస్థానం ఒకటే, అదే పరమాత్మ. ఆ పరమాత్మ సత్యము, దాని గురించి చక్కగా తెలుసుకో. కానీ చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి, వాటి దగ్గరే ధర్మం అనేది ఆగిపోతుంది, అదే పరమాత్మ. అలాగే నీవు కూడా చక్కగా ధర్మాన్ని తెలుసుకొని ఉన్నావు, స్వాధ్యాయాన్ని చేస్తున్నావు, ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉన్నావు. కానీ నీలో ఉండేటువంటి లోపం ఏమిటో చెప్పనా? నతు తత్వేన భగవన్ ధర్మం వేత్సీతి మే మతిః యది విప్రనజానీషే ధర్మం పరమకం ద్విజ ధర్మం వ్యాధం తతః పృచ్ఛ గత్వా తు మిథిలాం పురీం మాతాపితృభ్యాం శుశ్రూషుః సత్యవాదీ జితేంద్రియః. నీవెంతో వేదాలను చదివావు, స్వాధ్యాయాన్ని చేసావు, శుద్ధంగా ఉన్నావు, ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని పొంది ఉన్నావు, ఎంతో కాలం తపస్సు చేశావు, ఎంతో భిక్షాటన చేసి ఆ భిక్షలో వచ్చేటువంటి నియతమైన మితమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ ఈ విధంగా అనేక విధాలుగా అనేక నియమాలుగా నీవు నీ ధర్మాన్ని రక్షించుకున్నావు. కానీ నీకో విషయం చెప్పనా? నా ధర్మం వేత్సీతి మే మతిః. ఇంత చేసినా కూడా నీవు ధర్మాన్ని చక్కగా తెలుసుకోలేదని నేను అనుకుంటూ ఉన్నాను. కానీ నీకొక విషయం చెబుతాను విను. ఇంకా ధర్మాన్ని తెలుసుకోవాలనే కుతూహలం నీకు ఉంటే, ఉత్సుకత ఉంటే, నీవు ధర్మవ్యాధుడిని వెళ్ళాడుగు. ఆ ధర్మవ్యాధుడు మిథిలా నగరంలో ఉంటాడు, జనకరాజు యొక్క పట్టణం, అందులో ఉంటాడు. అతను చక్కగా తల్లిదండ్రులను సేవిస్తాడు, సత్యాన్నే పలికేవాడు, ఇంద్రియ నిగ్రహాన్ని పొందినవాడు. అటువంటి ధర్మవ్యాధుడి దగ్గర నీవు ధర్మం యొక్క ఉపదేశాలను పొందవచ్చు. మిథిలాయాం వసేద్ వ్యాధః సతే ధర్మాన్ ప్రవక్ష్యతి తత్ర గచ్చస్వ భద్రం తే యథా కామం ద్విజోత్తమ. అతను ఈ విధంగా మిథిలా పట్టణంలో ఉంటాడు. అతను నీవు అడిగినటువంటి ధర్మాలన్నిటిని కూడా బోధిస్తాడు. అందుకోసం అతని దగ్గర వెళ్ళి నీకు కావలసిన ధర్మం యొక్క ప్రబోధనలను వినమని ఆవిడ చెబుతోంది. అత్యుక్తమపి మే సర్వం క్షంతుమర్హస్యనిందిత స్త్రియో హ్యవధ్యా సర్వేషాం ఏ ధర్మమభివిందతే.
ఓ పుణ్యాత్మ, ఓ బ్రాహ్మణ, ఒకవేళ నేదేదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించమని ఆవిడ అడుగుతుంది. ఆవిడ యొక్క తపస్సుని మనం చూసాం. ఎక్కడో వనంలో తను ఏదో కారణం చేత ఒక పక్షిని సంహరించాడు. ఆ విషయాన్ని తను ఇంటిలో ఉంటూనే దాన్ని ప్రత్యక్షంగా చూసుకుని దాన్ని తెలుసుకుని ఆవిడ చెప్పింది. అంటే ఆవిడ యొక్క తపస్సు ఎంత ఉండవచ్చు. కానీ ఆవిడలో ఉండేటువంటి మరొక గొప్ప గుణం ఏమిటి అంటే, నేను తెలుసుకున్న విషయాలు చాలా తక్కువ, నా సాధన చాలా అల్పమైనటువంటిది, నీ సాధన ముందు నా సాధన చాలా తక్కువ అని తనే ఒప్పుకుంటుంది. అంటే ఏది గొప్ప ఏది చిన్నది అని మనం అనుకోవడం కన్నా ఆవిడ యొక్క పరిపక్వతను మనం చక్కగా గమనించాలి. ఆవిడ స్పష్టంగా చెబుతోంది, నేనేదైనా అత్యుత్సాహంతో లేకపోతే నీపైన కోపంతో కాస్త గట్టిగా ఏదైనా చెప్పి ఉంటే క్షంతుమర్హసి, నన్ను క్షమించవయ్యా. అలాగే నీవు నా పట్ల కాస్త కోపంగా చూశావు కదా, దాని అర్థం ఏమిటి అంటే ఇంతకుముందు ఒక పక్షిని కాస్త కోపంగా చూసి దాన్ని సంహరించావు కదా, అదేవిధంగా నన్ను సంహరించాలని నీవు అనుకున్నావా? అలా అనుకుని ఉంటే అది తప్పు కదా. ఎందుకంటే స్త్రియోహి అవధ్య సర్వేషాం, ఏ ధర్మం అభివందితే, ఎవరైతే ధర్మాచరణ చేస్తూ ఉంటారో వారికి చక్కగా తెలిసిన విషయమే. స్త్రీలు అవధ్యులు, స్త్రీలను పూజించమని శాస్త్రం చెబుతోంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని ఎన్నోసార్లు ఎన్నో వేదాలు ఎన్నో స్మృతులన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటి అన్ని విషయాలను తెలుసుకున్నా కూడా నా వైపు ఇంత కోపంగా చూస్తున్నావు కదా, ఇది ధర్మమేనా అని తను చాలా చక్కగా అడుగుతుంది. అందుకు ఈ అన్ని విషయాలను కూడా ఆవిడ చెప్పే సందర్భంలో ఒక్క మాట కూడా మధ్యలో మాట్లాడకుండా కౌశికుడు జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. తన తప్పుని తెలుసుకున్నాడు కాబట్టి ఆ కౌశికుడు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. బ్రాహ్మణువాచ ప్రీతోస్మి తవ భద్రం తే గతః క్రోధశ్చ శోభనే ఉపాలంభస్త్వయాత్యుక్తో మమ నిశ్రేయసం పరం స్వస్తితేస్తు గమిష్యామి సాధయిష్యామి శోభనే. ఆవిడని తను సంబోధిస్తున్నాడు. ఓ కళ్యాణి, ఓ మంగళకరమైనటువంటి గుణాలు కలిగిన ఓ సాధ్వీమణి, నీకు శుభం కలుగుగాక. అసలు నిన్ను చూస్తే నీ యొక్క మాటలు వింటూ ఉంటే నాకెంతో ప్రసన్నత కలుగుతుంది. నాకున్నటువంటి కోపం మొత్తం కూడా పోయింది, క్రోధం అంతా అదృశ్యమైంది. అలాగే నీవు కొంచెం కఠినంగా మాట్లాడావు, కానీ అందులో ధర్మం ఉంది. ఆ ధర్మం ద్వారా నాకు శ్రేయస్సు కలుగుతుంది. కాబట్టి నిన్ను ఏ విషయాన్ని కూడా నిన్ను నిందించను. నావి తప్పులున్నాయి, నేను చేసినటువంటి అపరాధాలను చక్కగా చూపించావు, చక్కగా చెప్పావు. కాబట్టి నేను చేసినటువంటి ఏవైతే తప్పు పనులు ఉన్నాయో వాటిని చక్కగా చెప్పావు, నాకు హితాన్ని పలికావు. అటువంటి నీకు మేలు కలుగుగాక, నీకు మంగళం కలుగుగాక. ఇక నేను వెళ్ళి వస్తాను, నేను ఆ ధర్మవ్యాధుడిని కలుస్తాను. నీవేదైతే మార్గాన్ని చెప్పావో శ్రేయో మార్గాన్ని, ఆ శ్రేయో మార్గాన్ని అవలంబిస్తూ నేను అక్కడికి వెళ్తాను. కానీ ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను విను. నీ ఏదైతే సదాచారం ఉందో ఈ సదాచారం వలన నేను చాలా సంతుష్టిని పొందాను, నేను చాలా తృప్తిని పొందాను. ఈ కాలంలో పతివ్రతలుగా ఉండడమే గొప్ప విషయం. అందులోనూ కూడా ఇంకొకరి యొక్క వృత్తాంతాన్ని మొత్తం కూడా తెలుసుకుని, అలాగే వారి మనోవృత్తులను కూడా, అనగా మనస్సులో వారేం ఆలోచిస్తున్నారో వాటిని కూడా తెలుసుకుని ఇంత చక్కగా చెబుతూ ఉన్నావంటే దానికన్నా పెద్ద విషయం మరొకటేముంది. అందుకోసం నీవు చెప్పిన విధంగానే నేను ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాను, నాపై అనుగ్రహించు అని ఆ కౌశికుడు చెబుతూ ఉన్నాడు. కౌశికుడు ఇంత వేదాదులను చదివినప్పటికీ కూడా, ఎన్నో ధర్మాలను ఆచరించినప్పటికీ కూడా మరొకరు తన తప్పుని చెబితే అవును నాది తప్పుని ఒప్పుకునే గొప్ప గుణం కలిగినవాడు. మొట్టమొదటిగా మనం సాధన మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ గుణాన్ని పొంది ఉండాలి. ఎవరైనా ఏమైనా ఈ తప్పు చేస్తున్నావు కదా అంటే నేనెక్కడ తప్పు చేశానండి వారికి ఎదురు తిరగకుండా, మన తప్పు ఉంటే వెంటనే తప్పును ఒప్పుకుంటే మాత్రమే మనకు ఈ సన్మార్గంలో ప్రవేశం అనేది దొరుకుతుంది. లేకపోతే సన్మార్గంలో ప్రవేశం అనేది దొరకదు. అందుకోసం తను ఆవిడ దగ్గర అనుజ్ఞ తీసుకుని బయలుదేరాడు. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ తయా విశిష్టో నిర్గమ్య స్వమేవ భవనం యయౌ వినిందన్ సస్వమాత్మానం కౌశికో ద్విజసత్తమః. ఇక ఓ యుధిష్ఠిర, ఆ బ్రాహ్మణుడు ఆ స్త్రీ దగ్గర తను ఈ విధంగా పలికి ఆవిడ యొక్క అనుజ్ఞ తీసుకుని సెలవు తీసుకుని తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు.
నేను చదివినటువంటి వేదాలు దీనికే పనికొచ్చాయా? దీనికోసం నేను వేదాలు చదవాలా? ఇంత వేదాలు చదివినా కూడా, ఇంత ఇంద్రియ నిగ్రహం పొందినప్పటికీ కూడా క్రోధాన్నదేన్ని నేను వదలలేదే, అయ్యో నేనెంత తప్పు చేశాను అని తనను తాను నిందించుకుంటూ తన ఇంటికి బయలుదేరాడు అని చెబుతూ ఇక్కడికి 206వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 207వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. మార్కండేయ ఉవాచ చింతయిత్వా తదాశ్చర్యం స్త్రియా ప్రోక్తమశేషతః వినిందన్ సస్వమాత్మానం ఆగస్కృత ఇవా బభౌ. ఈ విధంగా ఆవిడ యొక్క మాటలను, ఆవిడ యొక్క ప్రవృత్తిని, వీటినన్నిటినీ కూడా చూస్తూ ఎంతో ఆశ్చర్యాన్ని పొందినవాడై, అలాగే ఆవిడ చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి మాటలను విని తనను తాను నిందించుకుంటూ ఆగస్కృత ఇవా భవవు, తను తప్పు చేశానేమో, తను తప్పు చేశాను అనే నిశ్చయానికి వచ్చి తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు. చింతయాన స్వధర్మస్య సూక్ష్మాం గతిమథాబ్రవీత్ శ్రద్ధదానేన వైభావ్యం గచ్చామి మిథిలామహం. ఓ యుధిష్ఠిర, మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, ఓ యుధిష్ఠిర, ఆ పతివ్రత చెప్పినటువంటి మాటలన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. నేను చేసినది సరియా లేకపోతే తప్ప అని ఆలోచిస్తూ ఆవిడ చెప్పినటువంటి మాటలు విన్నాడు. ఎన్నో శాస్త్రాలు చదివితే గాని రాని జ్ఞానం ఆవిడకు వచ్చిందంటే ఆవిడ ఎంత గొప్ప సాధ్వీమణి, ధర్మం యొక్క సూక్ష్మతలను తెలిసి ఉంది కదా అని తనలో తను ఆలోచించుకుంటూ ఇక అవశ్యంగా నేను మిథిలా పట్టణానికి వెళ్ళాలి అనే నిశ్చయాన్ని పొందాడు. కృతాత్మా ధర్మవిత్తస్యాం వ్యాధో నివసతే కిల తత్ర గచ్చామ్యహమద్యైవ ధర్మం ప్రష్టుం తపోధనం. అలాగే తను ఎక్కడికైతే వెళుతున్నాడో ధర్మవ్యాధుడి దగ్గరికి, ఆ ధర్మవ్యాధుడి గురించి తను ఆలోచిస్తూ ఉన్నాడు. అతను చక్కగా కృతాత్మ, కృతకృత్యుడు, ధర్మాత్ముడు, ధర్మజ్ఞుడు. అటువంటి ధర్మవ్యాధుడు అతని దగ్గరికి వెళ్ళి నేనెన్నో ధర్మ ప్రబోధనలు వినొచ్చు కదా అని అనుకుంటున్నాడు. అనగా అతను పెద్ద ఆశ్రమంలో ఉంటాడు, అతనికి పెద్ద శిష్యగణం ఉంటుంది, ఎప్పుడూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అతని గురించి ఆలోచిస్తూ అటువంటి మిథిలా నగరానికి నేను వెళ్తాను. ఇతి సంచిత్య మనసా శ్రద్ధదాన స్త్రియావచః బలాకా ప్రత్యేకేనాసు ధర్మైశ్చ వచనైః శుభైః సంప్రతస్తే సమిథిలాం కౌతూహల సమిన్వితః అతిక్రామన్ నరణ్యాని గ్రామాంశ్చ నగరాణి చ. బ్రాహ్మణుడు అనగా ఆ కౌశికుడు ఆ విధంగా మనస్సులో నిశ్చయించుకుని ఆ సాధ్వి యొక్క మాటలు అతని చెవిలో మోగుతూనే ఉన్నాయి. అవి అలా వినబడకుండా తను ఆపలేకపోతున్నాడు. అంత మంచి మాటలు విన్నాడు కాబట్టి, అలాగే తన తప్పును కూడా తెలుసుకున్నాడు కాబట్టి ఆవిడ మాటల పట్ల తను శ్రద్ధను పొందినవాడై, అలాగే తను చేసినటువంటి అపరాధాన్ని కూడా మర్చిపోలేదు. తను ఏదైతే పక్షిని సంహరించాడో ఆ విషయం అతనికి పైనే గుర్తుకు వస్తుంది. అందుకోసం తనను తాను నిందించుకుంటూ ధర్మసమ్మతాలైనటువంటి ఆవిడ వాక్కులను మరొక్కసారి తను గుర్తు చేసుకుని మిథిలా నగరానికి బయలుదేరాడు. ఇక అతను మిథిలా నగరానికి ఎలా వెళ్ళాడు, మిథిలా నగరం యొక్క వైభవం ఎటువంటిది అనే విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని, ఆ ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.